క్రిస్మస్ యేసు ప్రభు పుట్టిన జననమును గురించి తెలుసుకుంటాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము బోధిస్తూనే ఉంటారు, మనము వింటూనే ఉంటాము. అదేవిధంగా ఆయన యొక్క శిలువ మరణము, గుడ్ ఫ్రైడే, అది కూడా ప్రతి సంవత్సరము మనము వింటూనే ఉంటాము, చూస్తూనే ఉంటున్నాము. అదేవిధంగా పునరుద్ధానమును గురించి కూడా ఈస్టర్ సండే కూడా మనము చూస్తున్నాం. కానీ యేసు ప్రభు ద ఫైనల్ దేని నిమిత్తమై ఆయన ఈ భూలోకంలోనికి వచ్చి ఆయన పని ఏదైతే చేయాల్సి ఉన్నదో ఆ పనిని నెరవేర్చి ఉన్నాడని మనమందరము నమ్ముతున్నాం. ఈ 3 విషయములతోటే మనమందరము విశ్వసిస్తున్నాం. ఏంటిది? ఒకటి యేసు ప్రభు పుట్టటము, రెండవది సిలువ వేయబడడం, మూడవది మరణించటం. సిలువ వేయబడి మరణించిన తర్వాతకి పునరుద్ధానం అవటం. ఈ 3 విషయములతోటే మనము అందరము సంతృప్తి చెందుతున్నాము, విశ్వసిస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యంలో మనము ఇంకో కొన్ని విషయములను, ప్రత్యేకమైనటువంటి విషయము మనం మర్చిపోతున్నాం. కానీ దీని గురించి ఎక్కువగా ఎవరు చెప్పట్లేరు. సో మనం కూడా దానిని చూడట్లేము. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనము చదువుదాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనము. చదువురా. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయకూడదు గాని నా ఇష్ట ప్రకారం చేయకూడదు కనుక నా తీర్పు న్యాయమైనది. దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడు? నా అంతటా నేను ఏమీ చేయలేను. యేసు ప్రభువే చెప్తున్నాడు, నా అంతటా నేను ఏమి చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. మనమందరము వినున్నట్లుగా యేసు ప్రభు తన యొక్క వాక్యముని, దేవుని యొక్క వాక్యముని ఆయన వివరిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. అదే 7వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. 7వ అధ్యాయము 16వ వచనము. చూడండి, యేసు ప్రభువు కూడా నేనేం తీర్పు తీరుస్తున్నాను అంటున్నాడు. నేను చేసేటటువంటి బోధ, నేను చెప్పేటటువంటి వాక్యము, నేను పలికేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నా అంతటా నేను బోధించట్లేను, నా అంతటా నేను మాట్లాడట్లేను. నన్ను పంపిన వాడు నాకు నేర్పిన విధముగా నేను మీకు చెప్పుచున్నాను. ఆయన నాకు బోధించిన విధముగా, ఆయన నాకు చెప్పినట్టుగా. కావాలంటే చూడండి, అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో యేసు ప్రభు ఏమంటాడు చూడండి. 8:28, 8వ అధ్యాయము 28వ వచనం. కావున యేసు, నేను మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించారు. చూడండి, తండ్రి నాకు నేర్పినట్టుగా, ఇది అండర్లైన్ చేసుకోండి. తండ్రి నాకు నేర్పినట్టుగా నేను మాట్లాడుచున్నాను. అదేవిధంగా నేను చేయ బోధ నాది కాదు, అది కూడా అండర్లైన్ చేసుకోండి. ఎవరిది? నేను మాట్లాడేది మాటలు ఇవన్నీ నన్ను పంపిన వానిదే అంటున్నాడు. అదేవిధంగా 5వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటున్నాడు? నా అంతటా నేను ఏమీ చేయట్లేను. సో మనంతటా మనము ఏమి చేయటానికి వీల్లేదు. సో మనం ఏదైనా చేసినట్లయితే దేవుని యొక్క చిత్త ప్రకారము మనం నడుచుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే. క్రైస్తవులమైన మనమందరము దేవుని యొక్క చిత్త ప్రకారం మాత్రమే చేయాలి. ఒకరికి నచ్చిందని, ఒకరికి నచ్చలేదని మనము ఇది మంచిది కాదు, ఇది ఇంతవరకే, ఇది చేయకూడదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో చాలా స్పష్టంగా యేసు ప్రభువే చెప్తున్నాడు, ఎవరి ఇష్ట ప్రకారము మనం ఇక్కడ చేయటానికి వీలు లేదు. మనం ఎవరి ఇష్ట ప్రకారం నడుచుకోనకూడదు. కానీ మనం ఎవరి ఇష్ట ప్రకారం నడవాలి అంటున్నాడు? తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం. యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీదకి మానవ రూపములో దైవత్వముతో కాదు కానీ మనిషి యొక్క రూపంలో, మనిషికి ఉన్నటువంటి భావోద్రేకములతోటి ఆయన జన్మించి ఉన్నాడు కనుక ఆయన కూడా ఏమంటున్నాడు? ఆయన దేవుడైనప్పటికీ
దేవుని యొక్క కుమారుడు అంటే దేవుడే అయ్యున్నప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు, నా అంతట నేను ఈ భూమి మీద ఏమి చేయటానికి రాలేదు, ఎలా దేని కొరకు వచ్చినానంటున్నాడు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారము ఆయన ఏదైతే చెప్తున్నాడో అది మాత్రమే చేయటానికి నేను వచ్చి ఉన్నాను. అదే విధంగా దేవుడు కూడా నిన్ను ఈ భూమి మీదకి ఒక ప్రత్యేకమైన పని కొరకు ఆయన యొక్క చిత్తము నెరవేర్చడానికి మాత్రమే మనల్ని ఈ భూమి మీదకి ఒక సూట్ అంటే మనకు ఒక శరీరమును అమర్చి ఈ భూమి మీదకి ఆయన మనల్ని పంపి ఉన్నాడు. సో మనల్ని పంపిన దేవుని యొక్క చిత్తము మనం చేయటమే ఈ భూమి మీద మనం నెరవేర్చవలసినటువంటి పని అయి ఉన్నది. సో మొట్టమొదటిగా మనకు ఏ పని ఉన్నది అంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే పని ఉన్నది కనుక ఆ పని ఏంటిదో నువ్వు తెలుసుకోవాలి. ఏంటిది నీకు దేవుడు అనుగ్రహించినటువంటి పని, నీ యొక్క పని ఏంటిది? ఎప్పుడైతే దేవుడు నీకు ఏదైతే పని ఇచ్చి ఉన్నాడో ఆ పని నువ్వు చేసినప్పుడే నువ్వు నిజంగా దేవుని యొక్క చిత్తమును చేసినట్లు. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అనుకుంటా యేసు ప్రభు చెప్తాడు, 24వ వచనమేమో అనుకుంటా, 24వ వచనం, ప్రతి ఒక్కడు పరలోక రాజ్యములోనికి చేరడు, ఎవరు పడితే వాళ్ళు పరలోక రాజ్యములోనికి రావడానికి వీలు లేదు అంటున్నాడు. ఎవరు పరలోక రాజ్యములోనికి వస్తారంటే ఎవడైతే నా తండ్రి చిత్త ప్రకారము చేస్తాడో. ప్రభువా, నీ నామమున మేము ప్రవచించలేదా, నీ నామమున మేము దయ్యములను వెలగొట్టలేదా, నీ నామంలో మేము బాప్తిజం తీసుకున్నాము, నీ నామమున దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ఉన్నాము, సో నీ నామములోనే మేము ప్రతిజ్ఞ చేసినాము, నీ నామమున ప్రభువా ఇదిగో లేనివానికి పెట్టి ఉన్నాము, అదేవిధంగా ప్రభువా నీ నామములో వస్త్రములు లేనివానికి వస్త్రములు ఇచ్చినాం, సహాయం కావాలని ఎవరైనా మమ్మల్ని అడిగితే వారికి మేము సహాయం చేసినాం ప్రభు అని మనం ఒకవేళ చెప్పినా కూడా ప్రభు అంటున్నాడు ఒకటే ప్రశ్న, నా తండ్రి చిత్త ప్రకారము నువ్వు చేసి ఉన్నావా? మన తండ్రి చిత్త ప్రకారం చేసిన వాడు దేవుని చిత్త ప్రకారము ఎవరైతే నడుచుకుంటారో, దేవుని చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో వారికి మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశం ఉంటుందని దేవుడు మనందరికీ స్పష్టంగా చెప్పి ఉన్నాడు. కనుక మనము యేసు ప్రభు పుట్టి ఉన్నాడు అని చెప్పి క్రిస్మస్ చేసుకుంటున్నాము, అది మంచిదే, అదే విధంగా విశ్వసిస్తున్నాము. అదేవిధంగా యేసు ప్రభు నా కొరకు సిలువ వేయబడి ఉన్నాడు, ఆయన నా నిమిత్తమై ఇదిగో సమాధిని గెలిచి ఉన్నాడని మనము నమ్ముతున్నాము, సిలువ వేయబడి ఉన్నాడని నమ్ముతున్నాము. అదేవిధంగా నా నిమిత్తమై తిరిగి లేచి ఉన్నాడు, సమాధిని గెలిచి ఉన్నాడని మనం విశ్వసిస్తున్నాం, కరెక్టే. కానీ దేవుడు అంటున్నాడు ఈ 3 నువ్వు నమ్ముట వలన నువ్వు రక్షణ పొందుకుంటున్నావు, అది మంచిది. ఏంటిది? యేసు ప్రభు ఈ భూలోకంలోనికి వచ్చి ఉన్నాడని నమ్ముట, అది మంచిది. రెండవది, యేసు ప్రభు సిలువ వేయబడి ఉన్నాడని నమ్ముతున్నావు, నా పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు. అదేవిధంగా 3వ దినమున ఆయన తిరిగి లేచి ఉన్నాడని నమ్ముతున్నాం. కానీ దేవుడు ఈ 3 నమ్ముట వలన నీకు రక్షణ వచ్చి ఉన్నది, అది మంచిదే. కానీ దేవుడు ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు, నీవు దేవుని యొక్క చిత్తమును చేస్తున్నావా? దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మన యొక్క జీవితంలో. మనం ఏమి చేసినా, ఏ పని చేసినా చేయకపోయినా దేవుని యొక్క చిత్తమును మాత్రం మనం తప్పకుండా నెరవేర్చవలసిన వాళ్ళమై ఉన్నాము. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చాలంటే మనంతటా మనము నెరవేర్చలేము. ఎందుకంటే మన యొక్క మనిషికి ఉన్నటువంటి హ్యూమన్ బ్రెయిన్ తోటి మనము కేవలము ఈ భూ సంబంధమైనటువంటి విషయములను మాత్రమే అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే దేవుడు మనిషికి భూ సంబంధమైనటువంటి విషయములను అర్థం చేసుకునేటటువంటి బ్రెయిన్ని ఇచ్చి ఉన్నాడు. కానీ పర సంబంధమైన విషయములను అర్థం చేసుకోవాలంటే మన యొక్క మనిషికి ఉన్నటువంటి బ్రెయిన్ అది సరిపోదు. అందుకనే యేసు ప్రభు ఏమంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించిన ఎడలనే వాడు పరలోక రాజ్యంలో, లేదంటే క్రొత్తగా జన్మించినప్పుడు నీకు క్రొత్తగా నూతన సృష్టిగా మారుతావు కనుక నూతన స్వభావం అనేది వస్తుంది, నూతన మనస్సు, నూతన బ్రెయిన్ అనేది నీకు వస్తుంది. దానితోటి నీవు పరలోక విషయములను అర్థం చేసుకోగలుగుతాం. సో యేసు ప్రభు ఏమంటున్నాడు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయుటయే. మనమందరము దేవుడు పంపిన ఆయన పని ఏంటిదో మనం తెలుసుకొని చేయాలంటే మనకు సహాయం చేసే వ్యక్తి కావాలి, మనకు తప్పకుండా సహాయకర్త కావాలి. అందుకనే యేసు ప్రభు ఆయన
చెప్పి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఏమన్నాడు? నేను మీ అందరి మీదకి నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ అందరి మీదకి నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎక్కడ ఉన్నది? మనము చదువుతాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనము. ఎవరైనా చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. చాలా యేసు ప్రభు ఆజ్ఞాపించిందని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ఆయన ఆజ్ఞాపించింది. ఎప్పుడు ఈ మాటలు ఆజ్ఞాపించి ఉన్నాడు? ఏది ముఖ్యమైనది ఇప్పుడు మన జీవితంలో అంటే ఆయన తిరిగి లేచిన తర్వాతకి శిష్యులకు చెప్పినది ఇంపార్టెంట్. ఎందుకంటే శిష్యులందరినీ మీరు గమనించండి. యేసు ప్రభు సమాధి చేయబడ్డప్పుడు అందరూ భయపడి ఎవరింటిలో వాళ్ళు దాచుకున్నారు. కొందరు అయితే 2-3 కలిసి ఒక దగ్గర ఉన్నారు. కొంతమంది అయితే అందరూ కలిసి ఒక చోట ఉన్నారు. సో యేసు ప్రభు మరణించిన వెంటనే ఎవరి ఇష్టం వచ్చిన పనిలోనికి వాళ్ళు వెళ్ళిపోయినారు. యేసు ప్రభు ఉన్నప్పుడే ఓహో ఆహో అన్నట్టు అందరూ, పేతురు, యోహాను, యాకోబు అందరూ యేసు ప్రభువుని వెంబడించినారు. దేవుని నామంలో వారు దయ్యములను వెళ్ళగొట్టి ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మరణించి ఉన్నాడో ఆయన వారి దగ్గర లేకపోయేసరికి ఎవరి పనిలోనికి వాళ్ళు వెళ్ళిపోయినారు. పేతురు అదేవిధంగా ఆయనతో పాటు మిగిలినటువంటి 6 మంది శిష్యులు, మొత్తం 7 కలిసి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. మరలా అదే పనిలోనికి వెళ్ళిపోయారు. కారణం ఏంటిది? వారిని నడిపించేటటువంటి నాయకుడు లేడు, వారిని నడిపించేటటువంటి వ్యక్తి లేడు, వారికి చెప్పేటటువంటి, వారికి బోధించేటటువంటి వ్యక్తి లేడు. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు? నేను చేయి బోధ నాది కాదు. మరి ఎవరు చెప్తున్నారు ఆయనకి? ఎవరు బోధిస్తున్నారు? ఎవరు ఆయనకి ఈ మాటలు చెప్తున్నారు? నేను చేయి బోధ నాది కాదు అంటున్నాడు. అదేవిధంగా నన్ను పంపిన వాని చిత్తమే నేను చేయబోతున్నాను అంటున్నాడు. మరి నన్ను పంపిన వాని చిత్తం అని ఆయనకి ఎలా తెలుస్తున్నది? ఆయన కూడా మనలాంటి మానవ స్వభావం కలిగినటువంటి వ్యక్తిగానే ఈ భూలోకంలోనికి వచ్చి ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదంటే ఆయనకు సహాయం చేయడానికై ఆయన దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడు అని అర్థము అని ఉన్నది. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఆయన వెళ్ళిపోయే ముందు, పరలోకంలోనికి వెళ్ళిపోయే ముందు శిష్యులకు ఇదే మాట చెప్పి ఉన్నాడు. చూడండి, అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనములు మీరు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనములు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. లోకం ఆయన చూపు ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క వాక్యంలో ఏముంది? యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను తండ్రిని వేడుకుంటాను, మిమ్మలను అనాథలుగా నేను విడిచిపెట్టను. ఇప్పుడు వీళ్ళందరూ అనాథలు అంటే అర్థం ఏంటిదంటే ఎవరు వారికి కాపుదలనిచ్చేటటువంటి వ్యక్తి లేరు. అందుకనే యేసు ప్రభు చనిపోగానే ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వెళ్ళిపోయినారు, అనాథలైపోయి ఉన్నట్టుగా ఉన్నారు. ఒకవేళ ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్టు అటువంటి మాట వాళ్ళు వినకపోయినట్లయితే ఎవరి ఇష్టం వచ్చిన దారిలోకి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళేమో. ఎప్పుడు యేసు ఆయన ఒక మాట చెప్పారు, సో ఆయన వాళ్ళందరూ అనాథలుగా మిగిలిపోయేవాళ్ళు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రాకదలమున షగడ రేకదలమున. మరి ఒకసారి చదువుదాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా
సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించున్నాను. 18వ వచనం. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వద్దును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూడరు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో దేవుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? సో మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటానికై ఒక వ్యక్తి మీకు అవసరము. ఒక వ్యక్తి నీ పర్సనల్గా నిన్ను వ్యక్తిగతంగా నిన్ను నడిపించటానికి నీకు ఒక వ్యక్తి అనేవారు అవసరమై ఉన్నది. ఎంత స్పష్టంగా యేసు ప్రభు చెప్తున్నాడు. నీ లైఫ్లో నీవు దేవుని యొక్క చిత్త ప్రకారం నువ్వు నడవాలంటే, దేవుని యొక్క చిత్త ప్రకారం నువ్వు ప్రవర్తించాలంటే తప్పకుండా నీ జీవితంలో ఒక వ్యక్తి అవసరము. మనము అందరం అనుకోవచ్చు అన్న, మనందరి దగ్గర దేవుని యొక్క వాక్యం ఉన్నది కదా, ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది కదా అనవచ్చు. ఎస్, దేవుని యొక్క వాక్యం లేకుంటే ఏమి కూడా లేదు. కానీ వాళ్ళు ఇక్కడ అపోస్తులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం కూడా ఉన్నది. యేసు ప్రభు ఉన్నప్పుడు ధర్మశాస్త్రం కూడా ఉన్నది. ఈ ధర్మశాస్త్రమును బట్టి చాలా మంది నడుచుకుని ఉన్నారు. కానీ యేసు ప్రభు ఇక్కడ స్పష్టంగా ప్రత్యేకంగా చెప్తున్నారు ఏంటిది అంటే, మీరు వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మీకు ఒక వ్యక్తి అనే వ్యక్తి ఇక్కడ అవసరం ఉన్నది. ఆ వ్యక్తి మిమ్మల్ని నడిపించేటటువంటి ఒక వ్యక్తి ఒకవేళ లేకపోయినట్లయితే మీరు మీ ఇష్టం వచ్చినట్టు త్రోవలలో నడుస్తారు. సో యేసు ప్రభువు ఈ భూమి మీదకి రాకముందుకు ధర్మశాస్త్రం ఉన్నది. దేవుని యొక్క వాక్యం ధర్మశాస్త్రం అంటే, యేసు ప్రభు ఉన్న సమయంలో కూడా దేవుని యొక్క వాక్యం ధర్మశాస్త్రం ఉన్నది. అదేవిధంగా యేసు ప్రభు మృతుడై ఉన్నప్పుడు, సిలువ వేయబడ్డప్పుడు కూడా ఆ ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యం ఉన్నది. ఆయన సమాధిలో పెట్టినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము ధర్మశాస్త్రం ఉన్నది. కానీ వీరు నడిపించేటటువంటి నాయకుడు, వారిని నడిపించేటటువంటి వ్యక్తి లేకపోవడం వలన వారి ఇష్టం వచ్చిన మార్గములలో వెళ్ళిపోతున్నారు. అందుకనే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నేను మీ వద్ద ఉన్నప్పుడు ఏ విధంగానైతే మిమ్మల్ని నేను నడిపించి ఉన్నానో, ఏ విధంగానైతే మీకు బోధించి ఉన్నానో, అదే విధంగా నాలాంటి వ్యక్తి, నేను చెప్పిన విధంగా చెప్పేటటువంటి వ్యక్తి మీకు తప్పకుండా అవసరము. అప్పుడు మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను. ఒకవేళ నేను చెప్తున్నటువంటి ఈ వ్యక్తి నీ లైఫ్లో లేకపోయినట్లయితే నీవు అనాథవే. ఒక వ్యక్తి దగ్గర ఎన్ని వేల రూపాయలు ఉన్నా, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా తనకు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అమ్మా నాన్నలు ఎవరు లేకపోయినట్లయితే ఎన్ని వేల రూపాయలు ఉన్నా కూడా ఆయనను ఏమంటారు? అనాథే అంటారు, ఎవరు లేని వ్యక్తి అంటారు. అదేవిధంగా నీ దగ్గర దేవుని యొక్క వాక్యము లేవున్నది. నా వాక్యము వేల కొలది వెండి బంగారము కంటేను, వెండి కంటేను శ్రేష్టమైనది. నీ దగ్గర ఎంత వాక్యము వెండి ఉన్నప్పటికీ కూడా నిన్ను నడిపించేటటువంటి యేసు ప్రభు చెప్పినటువంటి వ్యక్తి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ నీలో లేకపోయినట్లయితే దేవుడు అంటున్నాడు నువ్వు అనాథవే. అందుకనే యేసు ప్రభు ఏమంటున్నాడు? నువ్వు అనాథగా నిన్ను విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను తండ్రిని వేడుకుంటాను. మనందరి కొరకు ప్రార్థిస్తున్నాడు యేసయ్య. ఈరోజు నీ కొరకు ప్రార్థించి ఉన్నాడు, నా కొరకు ప్రార్థించి ఉన్నాడు. ఎవరి కొరకు, దేని కొరకు ప్రార్థించి ఉన్నాడు యేసు ప్రభు అంటే ఒకే ఒక విషయం కొరకు, ఎల్లప్పుడూ మీ వద్ద ఉండటానికై. అసలు మిమ్మల్ని ఆయన విడిచిపెట్టాడు. ఆయన నేనైనా మిమ్మల్ని విడిచిపెట్టి ఈ శరీరంతో నేను వచ్చి ఉన్నాను కనుక నేను మిమ్మల్ని విడిచిపెట్టి కొంతకాలము నేను మిమ్మల్ని విడిచిపెడతాను అంటున్నాడు. కొంతకాలం మీరు నన్ను చూడరంటున్నాడు. అందరు ఈ మాట చెప్పినందుకు అందరు ఏమనుకుంటున్నారు? అయ్యో ఈయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఈయన ఎక్కడికి ఉంటున్నాడు, కొంతకాలమైన వారి తర్వాత మీరు నన్ను చూడరు, కొద్ది కాలమైన తర్వాత నన్ను చూస్తారు. ఈ ప్రశ్న, ఈ మాట చెప్పేసరికి ఈ భూ సంబంధమైన మనసు, బ్రెయిన్ ఏదైతే ఉన్నదో అది అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏంటిది ఏం చెప్తున్నాడని అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడైతే ఆయన తిరిగి పునరుద్ధానుడైన తర్వాతకి ఆయన చెప్పినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారిలోనికి వచ్చి ఉన్నాడో, ఆ వచ్చిన తర్వాతకి యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట వాళ్ళకి అర్థమై ఉన్నది. మీరు యోహాను సువార్త 2వ అధ్యాయంలో చదవండి. ఆయన స్టార్టింగ్లోనే దేవాలయమును శుద్ధీకరిస్తాడు. ఆయన 2 సార్లు దేవాలయమును శుద్ధీకరిస్తాడు. ఒకటి మొట్టమొదటిగా తన ప్రారంభ పరిచర్యలో
కానా విందులో యేసు ప్రభు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన వెంటనే ఆయన దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి, అయ్యో నా మందిరము, నా యొక్క మందిరము దేవుని యొక్క మందిరం అని చెప్పి, సో ఆ మందిరముని ఏం చేసినారు వాళ్ళందరూ వ్యాపారపు టిల్లిగా చేసినప్పుడు ఆయనే ఒక కొరడా చేసి ఆ కొరడాతోటి అన్నిటిని కింద పడద్రోసి ఆ వ్యాపారం చేసే వారినందరిని వెళ్ళగొట్టి, సో దేవుని యొక్క మందిరముని శుద్ధీకరించేసి ఉన్నాడు. యేసు ప్రభువే శుద్ధీకరించి ఉన్నాడు. రెండవదిగా ఆయన పరిచర్య ముగింపులో యేసు ప్రభు గాడిద మీద ఆయన యెరూషలేము వీధులలో నడిపించబడిన తర్వాత మరలా దేవాలయములోనికి వెళ్తే మరలా అదే విధంగా వ్యాపారం చేసేవాళ్ళు, వర్తక వ్యాపారం చేసేవాళ్ళు అదే విధంగా ఉన్నారు. సో మరలా యేసు ప్రభు ఏం చేసిండు, నా యొక్క మందిరము సమస్త జనములకు ప్రార్థన మందిరం అని చెప్పి అక్కడ రెండవసారి దానిని శుద్ధీకరించి ఉన్నాడు. సో వారిని నడిపించేటటువంటి, వాళ్ళకి చెప్పేటటువంటి వ్యక్తి లేకపోయేసరికి ఎవరిష్టం వచ్చినట్టు జనులు దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా జనములు ఇష్టం వచ్చినట్టు వారి లోక సంబంధమైన వ్యక్తులుగా ప్రవర్తిస్తున్నారు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు కూడా ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా మీరు ప్రవర్తించకూడదు. యేసు ప్రభు ఈ శిష్యుల దగ్గర లేకపోయేసరికి పేతురు ఏమన్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తాను. కారణం ఏంటిది, ఇంతకుముందు వరకు మన దగ్గర ప్రభు ఉన్నాడు, ఆయన చెప్పిన పని మనం చేసినాము, ఆయన చెప్పిన పని మనం చేసినాం కనుక మనకు కావలసినవన్నీ ఆయన సమకూర్చి ఉన్నాడు. మనకు తినడానికి కొదువలేదు, మనకు వేసుకోవడానికి బట్టలకు కొదువలేదు. సో దేవుడు ఎక్కడికి వెళ్ళినా అద్భుతములను చేస్తున్నారు, జనములందరూ మనల్ని వెంబడిస్తున్నారు కనుక మనకే కొదువ లేకుండా పోయినది. కానీ ఏ రోజైతే యేసు ప్రభు వారి దగ్గర నుంచి వెళ్ళిపోయిన దినముననే వారికి కొరత ఏర్పడింది, పేతురికి కొరత ఏర్పడింది, తన కుటుంబమును పోషించుకోవాలనే ఆలోచన వచ్చింది. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి స్నేహితులు, సహోదరులు, శిష్యులకు చెప్తే వాళ్ళు అన్నారు, మేము కూడా నీతో పాటు వస్తామన్నారు. వారు వెళ్ళారు, చేపలు పడుతున్నారు. వారు వెళ్ళి కూడా చేపలు పడుతున్నారు. కారణం ఏంటిది, వారిని నడిపించేటటువంటి వ్యక్తి లేకపోవడం వలన వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది, నా తండ్రి చిత్తము చొప్పున మనం చేయాలంటే, దేవుడు చెప్పిన చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే తప్పకుండా నీకు బోధించేటటువంటి వ్యక్తి నీకు అవసరం అయి ఉన్నది. సో ఆయన మనిషి కాదు. ఒక మనిషికి దేవుని యొక్క సంగతులు అర్థం కావు. ఒక వ్యక్తికి, ఎందుకంటే అతడు కూడా మనలాంటి సాధారణమైన వ్యక్తియే కనుక అతనికి కూడా తెలియదు. కానీ ఇక్కడ యేసు ప్రభు ప్రత్యేకంగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఆదరణకర్త. ఆయన ఎగ్జాక్ట్ గా నా వలనే ఉంటాడు. ఆదరణకర్త అంటే మరి ఎవరో కాదు, నేనే ఆత్మ రూపములో నేను మీ వద్దకు వస్తున్నాను, నేనే ఆత్మానుసారంగా మీ వద్దకు వచ్చి పరిశుద్ధాత్మగా నేను మీతో సహవాసం చేస్తాను. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా విడవను, ఎన్నడూ కూడా ఎడబాయనన్నాడు. అందుకనే యేసు ప్రభు ఏం చెప్పిండు, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఏమన్నాడు యేసు ప్రభు, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఎప్పుడు చెప్పి ఉన్నాడు, ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాతకి. సో శిష్యులందరూ దేవుని యొక్క రాజ్యం కట్టబడాలి. దేవుని యొక్క రాజ్యం కట్టబడాలంటే ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1వ అధ్యాయము 1వ వచనం. యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించింది. చాలు చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభము. ఇక్కడనే జస్ట్ బిగినింగ్ అయిందంతే. యేసు ప్రభు ఏదైతే మొదలు పెట్టి ఉన్నాడో దానిని మనం కొనసాగించాలి. ఇక్కడ నేను చేసి ముగించానని చెప్పట్లేడు ఆయన, నేను ముగించానని చెప్పట్లేడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన తిరిగి పునరుద్ధానుడైన తర్వాతకి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ, జస్ట్ బిగినింగ్, ఇది బిగినింగ్ మాత్రమే.
ఇది బిగినింగ్. ఎవరు ప్రారంభించారు? యేసు ప్రభు ప్రారంభించారు. ఆ ప్రారంభించిన దానిని మనం కంటిన్యూ చేయాలి. అందుకనే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు నేను ఏదైతే ప్రారంభించానో, నేను ఏదైతే బోధించానో, నేను ఏదైతే చేసి ఉన్నానో వాటిని మీరన్నీ చేయాలంటే, మీరు తప్పిపోకుండా చేయాలంటే మీకు ఒక వ్యక్తి అవసరమై ఉన్నది. మిమ్మల్ని నడిపించేటటువంటి వ్యక్తి, గైడ్ మీకు కావాలి. ఆ గైడ్ మీ పక్కన నిలబడాలి, మిమ్మల్ని ఆదరించాలి. మీకు ఇబ్బంది ఉంటే, మీకు కష్టం ఉంటే, మీకు దుఃఖం ఉంటే, మీకు భారం ఉంటే, నీకు ఏదైనా అవసరత ఉంటే ఆ అవసరతని ఎలా తీర్చాలో ఆ తీర్చడానికి కావాల్సిన సరైన వ్యక్తి నీకు కావాలి. ఆ వ్యక్తి నీ లైఫ్లోనికి వచ్చేంత వరకు యేసు ప్రభు ఏం చెప్పిండు 4వ వచనంలో? ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు. హీ కమాండెడ్. అదే విధంగా ఈరోజు నీకు నాకు ఆజ్ఞాపిస్తున్నాడు, మనందరికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటిది? ఏమంటున్నాడు? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇక్కడ కనిపెట్టుడి అనే వర్డ్ వెయిట్ అంటే అర్థం ఏంటిదంటే, కనిపెట్టుడి అంటే అర్థం ఏంటిదంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో లేదంటే నమ్ముతారో, దోస్ హూ ట్రస్ట్, ఎవరైతే యేసయ్యని ట్రస్ట్ చేస్తారో నమ్ముతారో వాళ్ళు. ఇక్కడ వర్డ్ వెయిట్ అనే WAIT అనే మీనింగ్కి గ్రీక్ వర్డ్ ఏంటిదంటే కావా. ఏంటిది? కావా. మీనింగ్ రాసుకోండి. కావా అంటే అర్థం ఏంటిదంటే నిట్ టుగెదర్, అంటే ఒకరిని ఒకరు పెనవేసుకోవడము, అల్లుకోవడం అని అర్థం. నిట్ టుగెదర్, పెనవేసుకోవడము. లేదంటే ఇంటర్ట్వైన్ అంటాం. ట్విస్ట్ చేయడం అంటే ఎలా చెప్తాము? దానిని ఒకదానితో ఒకటి పురికొల్పడము అని అర్థం. సో మనము దేవునిలో కలిసిపోవటానికి, లేదంటే మనము క్రీస్తులో కలిసిపోవటానికి, లేదంటే పరిశుద్ధాత్మలో మనం కలిసిపోవాలంటే దేవుడు దానికి వాడినటువంటి మాట ఏంటిదంటే వెయిట్. ఎదురు చూడటము, కనిపెట్టడము, ఎదురు చూడడము. చూడండి, ఎందుకు మనము ఆయనలో కలిసిపోవాలి, ఎందుకు మనం ఆయనలో ఐక్యం కావాలి అంటే యేసు ప్రభు చెప్పినట్టు నీవు కూడా చెప్పాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త నేను ఒక్కడనై ఉండగా నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. ఆమేన్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను ఒక్కడనై ఉండలేదు, నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. మేమిద్దరము కలిసిపోయాము, ఇంటర్ట్వైన్ అయిపోయాము, నిట్ టుగెదర్ అయిపోయాము, ఒకరిమొకరము కలిసిపోయాము. నేను వేరే, తండ్రి వేరే కాదు. నేను వేరు, తండ్రి వేరు కాదు అంటున్నాడు. నేను తండ్రి ఒక్కరమే, మేమిద్దరం వేరు కాదు. నన్ను తండ్రిని వేరుగా చూడకూడదు. ఇక్కడ ఫిలిప్ అడుగుతున్నాడు ఒక ప్రశ్న యేసు ప్రభుని ఫిలిప్ అడుగుతున్నాడు. ఇదే 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము చూడండి. 14వ అధ్యాయము 10వ వచనం. 14వ అధ్యాయం 10వ వచనం చదవండి. తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? 9వ వచనం నుంచి చదువు. 9 నుంచి చదువురా. ఈవెన్ 8 నుంచి చదువు. 8 నుంచి చదువు మంచిగా. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచు, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యందుట నేను చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును
ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఎంత స్పష్టంగా ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. ఫిలిప్పు అడుగుతున్నాడు, ప్రభువా మాకేం అక్కర్లేదయ్యా, మాకు తండ్రిని చూపించుము. ఎందుకంటే ఎప్పుడు యేసు ప్రభు తండ్రి నేను తండ్రి, మేమిద్దరం ఒకటే, మేమిద్దరం వేరు వేరు కాదు అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. అదేవిధంగా మనకు కూడా కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన తోడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మన దేహమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది, నీ యొక్క హృదయము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదని చెప్పినప్పుడు కూడా పరిశుద్ధాత్మ అంటే ఏంటిది, పరిశుద్ధాత్మ ఎవరు, ఇవన్నీ క్రొత్తగా మనము వింతగా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఫిలిప్పు కూడా వింతగా ప్రశ్న అడుగుతున్నాడు యేసు ప్రభుని, యేసయ్య మాకేం అక్కర్లేదు, తండ్రిని మాకు కనపరచమంటే యేసు ప్రభు ఒకటే మాట చెప్పి ఉన్నాడు, నన్ను చూచి ఉన్నవాడు తండ్రిని చూచినవాడే, నేను తండ్రియు ఏకమై ఉన్నాము, నేను తండ్రియు ఏకమై ఉన్నాం. ఆయన ఈ మాట ఎప్పటి నుంచి చెప్తున్నాడు? ఫ్రమ్ ద బిగినింగ్, ఆయన పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి చెప్తున్నాడు, నా తీర్పు, నేను తీర్చుచున్న తీర్పు సత్యమైనది, ఎందుకంటే నేను ఒంటరి వాడిని కాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో, ధర్మశాస్త్రంలో ఏమున్నదంటే ఒకరి సాక్ష్యము చెల్లదు, ఒకటి చెప్పినటువంటి సాక్ష్యం చెల్లదు. ఒకరి మీద నేరం మోపాలన్నా లేదంటే ఒకటి తీర్పు తీర్చినా అది చెల్లాలంటే ఇద్దరు సాక్షులు ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను పంపిన తండ్రియు మేమిద్దరం ఏకమై ఉన్నాం కనుక, సో నేను చెప్పుతున్నటువంటి మాటలు సత్యమైనవి, సో నేను ఒక్కడనై లేను, మేమిద్దరము ఏకమై ఉన్నాము. సో దేవునిలో నీవు కూడా ఏకమై ఉండాలంటే, నీవు కూడా దేవునిలో కలిసిపోవాలంటే నువ్వు ఎదురు చూడాలి. ఇంటర్ట్వైన్ అంటారు. దేవుని యొక్క వాక్యంలో ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. ఏ బలము పొందుకుంటారు? నూతన బలం. ఎలా వస్తుంది నూతన బలము అంటే? ఎదురు చూడడం అంటే ఏంటిది? జస్ట్ వెయిట్ చేయడమా? ఒక వ్యక్తి కొరకు మనం ఎదురు చూడటం. ఎవరైనా నేను వస్తాను ఉండు, నేను ఈ టైంకి నేను వస్తాను ఉండు అని చెప్తే మనం ఏం చేస్తాము? వెయిట్ చేస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. ఇక్కడ యేసు ప్రభు కూడా అది చెప్తుండే, కనిపెట్టండి, నేను వచ్చే నీ దగ్గరికి పంపించే వ్యక్తి వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. ఏ సమయం అని చెప్పలేదు, వెయిట్ చేయండి అని చెప్పిండు. సో వాళ్ళు తప్పకుండా దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యంలో ఏముంది? ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో, వెయిట్, ఎవరైతే ఆయన చెప్పిన మాటలో కలిసిపోతారో, ఆయనతో పెనవేసుకుంటారో, ఆయనతో ముడిపడుతుంటారో, వాళ్ళు దేవుని యొక్క నూతన శక్తిని పొందుకుంటారు. వీళ్ళందరూ బలహీనులు. యేసు ప్రభు ఉన్నంత వరకు వాళ్ళు ఏ విధంగా కనిపించినారో? బలవంతులుగా కనిపించినారు. దయ్యములను వెలుగొట్టి రోగాలను స్వస్థపరిచినారు. యేసు ప్రభుతో పాటు సంతోషించినారు, యేసు ప్రభుతో పాటు కలిసి తిన్నారు, యేసు ప్రభుతో పాటు కలిసి పడుకున్నారు, యేసు ప్రభుతో పాటు పరిచర్యకై ఏ గ్రామం కంటే ఆ గ్రామంకి, ఏ పట్టణం కంటే ఆ పట్టణంకు, సముద్రం మీద సముద్రం, ఎట్లా అంటే అట్లా వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. కారణము వారితో యేసు ప్రభు ఉన్నాడు. కానీ ఈ సమయంలో యేసు ప్రభు వాళ్ళతో లేకపోయేసరికి వాళ్ళకు ఏమైపోయింది? వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయారు. జస్ట్ కేవలం ఒక 3 రోజులు మాత్రమే వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయేసరికి, 3 దినములలోనే వారిని నడిపించేటటువంటి నాయకుడు వాళ్ళ దగ్గర లేకపోయేసరికి, ఒక ఆయనేమో తన ఇష్టం వచ్చిన పనికి వెళ్ళిండు, 7 మంది ఏమో చేపలు పట్టడానికి వెళ్ళిపోయినారు. చూడండి, మనల్ని నడిపించేటటువంటి నాయకుడు ఒకవేళ లేకపోయినట్లయితే జనములు ఇష్టం వచ్చిన మార్గంలోనికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే యేసు ప్రభుతో దేవునితో కలుసుకోవడానికి కొండ మీదకి ఎక్కండి. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు ఆ కొండ మీద ఉండేసరికి కింద ఇజ్రాయేల్ ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని నడిపించినటువంటి నాయకుడు ఈ మోషే ఏమైనాడో మాకు తెలియట్లేదు, మేమందరం ఈ అరణ్యంలోనికి వచ్చినాం, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియట్లేదు కనుక, మోషే లేడు కనుక అహరోను నువ్వు మా కొరకు ఏదైనా చేయము అని చెప్పగానే వెంటనే అహరోను కూడా ఆ ప్రజలందరితో కలిసిపోయి, సో మీ దగ్గర ఏమేమి ఉన్నాయి తీసుకురండి అంటే అందరు బంగారమును వెండిని తీసుకుని వచ్చి అహరోనుకి ఇస్తే, అహరోను ఏం చేసిండు? ఆ బంగారం తోటి ఒక దూడని చేసి ఉన్నాడు. ఆ దూడని చేసి ఏమంటున్నారు? ఇదిగో మనల్ని అరణ్యముల వరకు నడిపించినటువంటి ఇదే దేవుడు, ఈయననే ఆ వ్యక్తి అని చెప్తున్నాడు. ఎంత మూర్ఖంగా తయారవుతున్నారు చూడండి ప్రజలు. జనములను నడిపించేటటువంటి వ్యక్తి. అదే విధంగా నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీకు లేకపోయినట్లయితే
ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మాటని నమ్మితే నిన్ను ఇష్టం వచ్చినట్టుగా ముంచివేస్తారు, ఇష్టం వచ్చిన త్రోవలలో వారు నిన్ను నడిపిస్తారు. ఇదే దేవుడు చెప్తున్న మాట, ఇదే దేవుడు చెప్తున్న మాట అని చెప్పి నిన్ను పలువురు మోసం చేస్తారు. అందుకని యేసు ప్రభు కూడా అన్నాడు, అంత్య దినములలో అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు మోసపోకుండా ఉండాలంటే ఇదిగో నా ఆత్మ చేత మీరు నింపబడాలి. ఎందుకంటే నా ఆత్మ పరిశుద్ధమైనది, నా ఆత్మ సత్యమైనది. ఆత్మ నిన్ను మోసం చేయదు, కానీ నిన్ను గురి యొద్దకు నడిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ నిన్నేం చేస్తుంది? గురి యొద్దకు నడిపిస్తుంది. ఇక్కడ అపోస్తులందరూ మోసపోకుండా ఉండాలని, అపోస్తులందరూ సరి అయిన మార్గంలో దేవుని యొక్క చిత్తం, నేను ఏ విధంగానైతే పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడిన తర్వాతకి, ఎప్పుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడిన తర్వాతకి ఏ విధంగానైతే దేవుని యొక్క చిత్త ప్రకారంలో ఆయన నడుచుకున్నాడో, అదే విధంగా మీరందరూ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకోవాలంటే నేను మీకు ఆజ్ఞాపిస్తున్న పని చేయండి. మనమందరం, నేను మీకు మొట్టమొదటిగా చెప్పి ఉన్నాను ఏంటిది? సో మనమందరం క్రిస్మస్, యేసుక్రీస్తు యొక్క జననమును గుర్తిస్తాము, అందరం ప్రతి సంవత్సరం వింటాము. అదేవిధంగా గుడ్ ఫ్రైడే, యేసు ప్రభుని సిలువ వేసినటువంటి దినమును మనం జ్ఞాపకం చేసుకుంటాము. అదేవిధంగా రిజరక్షన్, పునరుద్ధానం, యేసుక్రీస్తు ఈస్టర్ని మనం జరుపుకుంటాం. కానీ ద మెయిన్ పర్పస్, మనమందరం అనుకుంటున్నాము యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించి సిలువ వేయబడి ఆయన తిరిగి లేచటం వలన దేవుని యొక్క పని సంపూర్ణమైంది అనుకుంటున్నాం. కాదు. ఎప్పుడు యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ, ఆయన చేయవలసిన పని ఎప్పుడు కంప్లీట్ అయిందంటే, ఆయన ఇదిగో ఏదైతే మాట చెప్పి ఉన్నాడో, నేను మీ మీదికి నా ఆత్మను కుమ్మరిస్తాను, నేను ఆజ్ఞాపించింది మీరు చేయండి, నేను ఆజ్ఞాపించింది మీరు చేయండి. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట వారు విని వాళ్ళు ఎదురు చూచి ఉన్నారో, ఎదురు చూచినప్పుడు నూతన బలము పొందుకున్నారు, ఎదురు చూచినప్పుడు వారు ధైర్యవంతులుగా మారి ఉన్నారు. కారణము, ఆయన వారిని అనాదరణగా విడిచిపెట్టకుండా, ఇదిగో నేను మీకు పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాతకి వాళ్ళకు 40 దినముల వరకు అగపడి ఉన్నాడు. ఇదే వచనంలో మనము అధ్యాయంలో మనం చూడవచ్చు, 3వ వచనంలో ఆయన శ్రమ పడిన అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది. ఆయన శ్రమ పడిన తర్వాతకి 40 దినముల వరకు వారికి అగపడుచుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొని ఉన్నాడు. చూడండి, వాళ్ళందరికీ దేవుడు సజీవునిగా ఆయన తనను తాను రుజువు చేసుకున్నాడు. నేను సజీవుడనని ఆయన వారికి రుజువు పలుచుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటిది? ఆయనతో పాటు వారు ఉన్నారు, ఆయనతో పాటు వారు కలిసి నడిచి ఉన్నారు, ఆయనతో పాటు వారు భోజనం చేసినారు. అయినప్పటికీ వాళ్ళు ఆయనని నమ్మలేకపోయినారు. మీకు విషయం తెలుసా? వాళ్ళకంటే మనం చాలా బెటర్, మనం వాళ్ళకంటే చాలా ధన్యులం. ఈ అపోస్తులందరికంటే మనము ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులం. కారణం ఏంటిదంటే వాళ్ళందరూ యేసు ప్రభువును చూసి నమ్మి ఉన్నారు, కానీ మనము చూడక నమ్ముతున్నాము. మనము యేసు ప్రభువుని చూడక నమ్ముతున్నాం కనుక వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళము, వాళ్ళకంటే మనం గొప్ప కార్యములు చేస్తాము, వాళ్ళకంటే గొప్ప గొప్ప సంగతులను మనం వింటాం. మీకు తెలుసో తెలియదు, మనమందరం అంటాం ఓ అపోస్తులు గొప్ప కార్యములు చేసినారని. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, మనం వారందరికంటే కూడా గొప్ప కార్యములను మనం చేస్తాము, వారందరికంటే కూడా మనం అద్భుత కార్యములను చేస్తాము, వారందరికంటే ఆశ్చర్య కార్యములను మనం చేస్తాం. కానీ మనం ఎవరి పరిచర్యతో ఇక్కడ పోల్చుకోవడానికి లేదు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట నేను మీకు చెప్తున్నాను. ఏంటిది? సో యేసు ప్రభు ఏం చెప్పినాడు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనమందరం చూడక నమ్మి ఉన్నాం యేసు ప్రభుని. నేను దేవుని దృష్టిలో చాలా గొప్ప వాళ్ళము. దేవుడు నీకు చాలా గొప్ప స్థితిని ఆయన నియమించి ఉన్నాడు కనుక ఆ గొప్ప స్థితిలో నేను ఉండాలంటే యేసు ప్రభు మరి ఒక విషయం ఏం చెప్పి ఉన్నాడంటే, అపోస్తులకు ఏ విధంగానైతే పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో అదే ఆత్మ చేత మీరు నింపబడాలి. యాక్చువల్గా నేను ఇది ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, 2 వారాల క్రితం, అంటే పోయిన ఆదివారం కాకుంటే అంతకు ముందుకు ఆదివారము పెంతెకోస్తు ఆదివారం అంటారు. అది ఏ ఆదివారము? పెంతెకోస్తు ఆదివారం. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాతకి 40 దినముల వరకు వారికి అగపడుచు
40 దినములైన తర్వాతకి ఆయన పరలోకమునకు ఆరోహణం అయిపోతాడు, పరలోకమునకు ఎక్కిపోతాడు. ఎక్కిపోయిన తర్వాతకి ఎక్కిపోయే రోజున ఈ అపోస్తలులకు ఆయన ఆజ్ఞాపిస్తాడు ఏమని, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోనమంటే వాళ్ళందరూ యెరూషలేములోని దేవాలయంలో ఉన్న మేడ గదిలోనికి ఎక్కి వెళ్ళి 10 దినముల వరకు వాళ్ళ మేడ గది నుండి దిగకుండా అక్కడనే 10 దినములు. చూడండి 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనం. చాలు. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. సో యేసు ప్రభు 40వ దినం వరకు వారికి దేవుని యొక్క రాజ్య ప్రమాణములను తను తాను రుజువుపరచుకున్న తర్వాతకి, వారికి ఆజ్ఞాపించిన తర్వాతకి, ఆయన పరలోకమునకు కొనుకోబడిన తర్వాతకి అపోస్తులందరూ కూడా వాళ్ళతో పాటు 125 మంది అందరూ కలిసి ఈ మేడ గదిలోనికి వచ్చి దేవుడు చెప్పిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ వాగ్దానం ఎప్పుడు వీరి మీదకి వచ్చిందంటే 50వ దినమున, అంటే యేసు ప్రభు తిరిగి లేచిన 40 దినములు ప్లస్ 50వ దినం, అంటే ఈ 40కి 10 కలిపితే 10 50 అవుతుంది. అది పెంతెకోస్తు అనే పండుగ దినం వస్తుంది. అక్కడ పాత నిబంధనలో కూడా ఈ పెంతెకోస్తు పండుగ అనేది ఉంటుంది. పెంతెకోస్తు పండుగ పస్కా పండుగ అయిపోయిన తర్వాతకి 50వ రోజున పెంతెకోస్తు పండుగ వస్తుంది. యేసుక్రీస్తు పస్కా పశువుగా ఆయన వధించబడి ఉన్నాడు. 1 కొరింథీ 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. యేసుక్రీస్తు మనందరి కొరకు పస్కా పశువుగా ఆయన వధించబడి ఉన్నాడు. నీవు నేను ఈ కార్యమును మనం చూడాలి. 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడి ఉన్నాడు. పస్కా పండుగ, ఈ పండుగ అయిపోయిన తర్వాతకి పెంతెకోస్తు పండుగ దినం వస్తుంది. పెంతెకోస్తు అంటే 50 దినము అని అర్థము. ఇది పాత నిబంధన గ్రంథంలో మనకు లేవియా కాండము, నిర్గమకాండం చదివితే, ద్వితీయోపదేశ కాండం చదివితే, సో ఇజ్రాయేలీలు ఆచరించే పండుగలలో ఇది ఒక పండుగ. కానీ ఆ పండుగ దినమున యేసు ప్రభు పరిశుద్ధాత్మను ఏదైతే తాను వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ వీరి మీద కుమ్మరించబడి ఉన్నది. అన్ని యేసు ప్రభు చేసిన అన్ని కార్యముల కంటే ఈ కార్యం అనేది చాలా గొప్ప కార్యం. యేసు ప్రభు జననం కంటే కూడా, యేసు ప్రభు యొక్క మరణం కంటే కూడా, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం కంటే కూడా ఈ యొక్క పెంతెకోస్తు అనే దినమున పరిశుద్ధాత్మను కుమ్మరించటం అనేది చాలా గొప్ప దినం. ఇది అన్ని దినముల కంటే. సో మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి పండుగ ఏదైనా నీ లైఫ్లో ఉన్నదంటే, నిన్ను దేవుడు ఏ దినమందైతే పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఉన్నాడో ఆ దినముని నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. నీ లైఫ్ని ఆ దినముని నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోకపోయినా, ఈవెన్ గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకోకపోయినా, ఈవెన్ ఈస్టర్ సెలబ్రేట్ చేసుకోకపోయినా, నీవు ఈ పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి ఈ దినముని, అంటే నీ యొక్క జీవితంలో కూడా పెంతెకోస్తు అనే అనుభవం ఉండాలి. ఇక్కడ ఇంపార్టెంట్, నువ్వు అభిషేకముతోటి నింపబడినటువంటి దినమే నీ లైఫ్లో పెంతెకోస్తు అన్నమాట. అది ఒక అనుభవం, పండగ కాదు, కానీ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అనేది నీకు ఉండాలి. ఈ అనుభవం నీకు ఉండాలి. దీన్ని నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. కారణం ఏంటిదంటే, నీవు పరలోకము మిక్స్ అయిపోతున్నారు, నీవు పరలోకం ఇంటర్ట్వైన్ అయిపోతున్నారు. కారణం ఏంటిదంటే, నువ్వు ఎదురు చూసినావు సంథింగ్ పరలోకం నుండి నీలోనికి ఒకటి వచ్చి ఉన్నది. ఆ వచ్చినది నిన్ను దేవునితోటి కలిపి వేస్తున్నది, నిన్ను దేవునితోటి మాట్లాడే విధంగా చేస్తున్నది, దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది వినేలాగా చేస్తున్నది. సో నీకు మారు మనసు పొందుకున్నప్పుడు దేవుని యొక్క స్వరమును వినే అనుభవం లేకపోవచ్చు,
లేదంటే యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడని వాక్యము లేఖనము ద్వారా విన్నటువంటి వాక్యమును నువ్వు నమ్మినావు, కానీ నువ్వు దేవునితోటి మాట్లాడే సహవాసం చేసే అనుభవం లేకపోవచ్చు. యేసు ప్రభు పునరుద్ధానుడు అయినాడని ఆ యొక్క దినమును మనం సంతోషిస్తున్నాము. ఆ దినమును నీకు దేవునితోటి మాట్లాడేటటువంటి అనుభవం లేకపోవచ్చు, కానీ ఇదిగో ఈ దినమున ఏ రోజైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తున్నాడో ఆ దినము మొదలుకొని నీవు పరలోకం ఏకమైతున్నావు, నీవు దేవుడు ఏకమైతున్నారు, నీవు యేసుక్రీస్తు ఒకటైతున్నాడు, నీవు పరిశుద్ధాత్మ దేవుడు ఏకమైతున్నారు. కనుక ఈ దినముని నీ జీవిత దినములన్నిటికంటే గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ దినము నీ జీవితంలో ప్రత్యేకమైనదిగా ఉండాలి. ఈ దినము నీవు నీ లైఫ్ లాంగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నీ జీవితముని దేవుని యొద్దకు, దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క పనిని చేయటానికి నేను ప్రేరేపిస్తున్నటువంటి ఈ దినమును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమున నువ్వు నూతన పరచబడుతున్నావు దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క మహిమ చేత, దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నూతన బలమును పొందుకుంటున్నావు, నూతన పరచబడుతున్నావు. ఆయనలో నీలో ఆయన ఇద్దరు మీరు ఏకమైతున్నారు. కనుక ఈ లైఫ్ అనేది, ఈ జీవం అనేది, ఈ డే అనేది నీ లైఫ్ లో గొప్పగా ఉండాలి. మనమందరం, నేను చెప్తున్నానుగా, మనమందరం మన బ్యాప్టిజం తీసుకున్న రోజును గుర్తు పెట్టుకుంటున్నాము. దావీదు ఏమన్నాడో తెలుసా? ప్రభువా, నేను పాపం చేసి ఉన్నాను, అయినా కానీ నా యొద్ద నుంచి నీ పరిశుద్ధాత్మను మాత్రం దూరం చేయకుము. ఎంత ఇంపార్టెంట్ చూడండి, నీ పరిశుద్ధాత్మను మాత్రము దూరం చేయకుము. సో అందుకనే నీ లైఫ్లో నువ్వు అత్యధికంగా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే, నీ లైఫ్లోనికి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉన్నాడో ఆ దినముని నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ దినమున నువ్వు ఉత్సాహించాలి, సంతోషించాలి. అందుకనే అపోస్తలులు అందరు చూడండి, ఆ దినమును వాళ్ళు ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు. కారణం ఏంటిదంటే పరలోకము వాళ్ళు ఏకమైపోయి ఉన్నారు. ఏదైతే వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోయినదో, యేసుక్రీస్తు మా దగ్గర లేరనుకున్నారో అదే దేవుడు మరలా వారిలోనికి శక్తి చేత, దేవుని యొక్క ఆత్మ చేత వారిలోనికి వచ్చి ఉన్నాడు. కనుక మరలా దేవుడు వారిని నడిపిస్తున్నాడు. మరలా వారు ఏదైతే ఆ రుచి చూచి ఉన్నారో ఆ అనుభవం మరలా వారిలోనికి వచ్చినది. కనుక వారు నూతన శక్తిని పొందుకున్నారు. పాతది వారిలో నుండి వెళ్ళిపోయింది, క్రొత్త శక్తి చేత, క్రొత్త మహిమ చేత, క్రొత్త అనుభవం చేత ఇక్కడ పేతురు, పిరికివాడైనటువంటి పేతురు ఇక్కడ ధైర్యంగా 125 మంది మధ్యలో లేచి 3000 మందితో అతడు మాట్లాడగలుగుతున్నాడు. సో నీలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే వస్తుందో నువ్వు నూతన పరచబడతావు. కనుక నీ ఎదుట 1000 మంది ఉన్నా నువ్వు మాట్లాడతావు. నీ ఎదుట నీకంటే గొప్ప వాళ్ళు, బలవంతులైనటువంటి వ్యక్తులు నీ ఎదుటికి వచ్చినా కూడా నీవు వారికి సమాధానం చెప్పే వ్యక్తిగా ఉంటావు. ఎందుకంటే స్టెఫెను పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాతకి చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం. చదవండి. మాటలాడుటయందు అతడు అగపరిచినటువంటి జ్ఞానము, ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అతనికి? ఎవరిచ్చినారు ఈ జ్ఞానం? ఇతడు ఒక సాధారణమైన వ్యక్తి, ఇతడేదో ఎడ్యుకేటెడ్ వ్యక్తి కాదు, ఇతడేదో హైలీ క్వాలిఫైడ్ వ్యక్తి కాదు, యోగ్యత కలిగినటువంటి నోబుల్ పర్సన్ కూడా కాదు. ఏ సింపుల్ పర్సన్, ఆర్డినరీ పర్సన్ అని ఉంటుంది బైబిల్లో. ఇంగ్లీష్లో మీరు చదివినట్లయితే అండ్ ఆర్డినరీ పర్సన్, ఏ కామన్ డీకెన్. అంటే డీకెన్ అంటే వంట చేసేటటువంటి వ్యక్తి, వడ్డించేటటువంటి వ్యక్తి, దేవుని యొక్క సంఘంలో పనిచేసేటటువంటి వ్యక్తి. బట్ ఇక్కడ ఆయన దేవుని యొక్క ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి. కనుక అతడు మాటలాడుటయందు అతడు అగుపరిచినటువంటి జ్ఞానము, ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొక్క జ్ఞానం. ఇది అతడిని ప్రేరేపించినటువంటి, ఇన్స్పైర్ చేస్తుంది మాట్లాడటానికి. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, వారు అడుగుతున్న ప్రశ్నలకు నేను ఏం జవాబు చెప్పాలో అతనికి దిగులు లేదు. కానీ
దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉన్నది కనుక, ఆత్మ అతన్ని ప్రేరేపిస్తున్నది కనుక అతడు చెప్తున్నటువంటి మాటలని వారు ఎదిరించలేకపోయినారు, వాదించలేకపోయినారు. ఆయనతో అతడు ఒకడే, కానీ ఎంతో మంది అతని ఎదుట ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళు, పండితులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయులు ఉన్నారు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ అతడు చూపిస్తున్నటువంటి జ్ఞానమును, అతడు మాట్లాడుతున్నటువంటి విధానముని వాళ్ళందరూ ఎదిరించలేకపోయినారు. ఒక్క వ్యక్తి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని ఇంతమంది ఎదిరించలేకపోయినారు. అదే నూతనమైనటువంటి శక్తి, అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. నీలో ఆ శక్తి వచ్చిన దినమే నువ్వు నూతనమైన వ్యక్తిగా కనబడతావు. నీవు దేవుడు ఏకమైతారు. ఈ శక్తి ఏంటిదంటే నీవు దేవుడు ఒకటే అయ్యేటటువంటి దినం ఇది. ఈ దినమున నువ్వు సంతోషించాలి, ఆనందించాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వు జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు దేవుడు నిన్ను తన యొక్క ఆత్మచేత నింపి ఉన్నాడు, ఎప్పుడు తనకు నీ యొక్క జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు. ఈ జ్ఞానము వలన నీవు ఏమైనా చేయగలిగి ఉన్నావా? ఈ జ్ఞానము నీకు ఏం బోధిస్తుంది, ఏ విధంగా నిన్ను నడిపిస్తుంది? చూడండి, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాతకి మరి యొక్క సాధారణమైన వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. చూడండి, అదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనం 8:26. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతను లేచి వెళ్ళెను. చూడండి, అప్పుడు యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, మీరు ఈ గ్రామమునకు వెళ్ళండి, నాకంటే ముందుగా ఇదిగో మీరు ఇద్దరిద్దరు వెళ్ళండి, మీరు ఇక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, అక్కడ ఉన్న దయ్యములను వెలగొట్టండి, రోగులను స్వస్థపరచండి అని చెప్పినప్పుడు యేసు ప్రభు మాట మీద వారు వెళ్ళి ఉన్నారు. కానీ ఈ యేసు ప్రభు లేనటువంటి సమయంలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు కామన్గా ఉండిపోయినారు. కానీ పెంతెకోస్తు పండగ దినమున యేసు ప్రభు ఏదైతే వాగ్దానం చేసింది, ఏదైతే వాగ్దానం చేయబడినట్టు పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు వారు ఇప్పుడు అనాథలుగా లేరు. వాళ్ళిప్పుడు దేవుడు ఏ విధంగానైతే తమతో ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఉన్నదో అదే విధంగా ఇప్పుడు దేవుడు వారితో ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి మరి యొక్క వ్యక్తి ఇక్కడ ఎవరంటే, మనం చూస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరు? ఫిలిప్పుకు దేవుడు చెప్తున్నాడు ఆత్మ ద్వారా, దేవుని యొక్క దూత వచ్చి ఉన్నది. ఏం చెప్తున్నది? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనుము. ఎంత స్పష్టంగా డైరెక్షన్ చెప్తున్నాడు చూడండి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సౌత్కి వెళ్ళు. సౌత్ నుండి ఎక్కడికి వెళ్ళి యెరూషలేముకు నుండి గాజాకు పోవు అరణ్యములోనికి వెళ్ళు. సో మనమైతే ఏమనుకుంటాము, నేను అందుకు అరణ్యములోనికి వెళ్ళాలి, నిజంగా నాతో దేవుడు చెప్తున్నాడా? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తుంటాయి. కానీ నీకు ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డానని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఆటోమేటిక్గా నువ్వు ఒంటరి వాడు కాదు, నీవు దేవుడు ఏకమైపోతారు కనుక. సో దేవుడు నిన్ను నడిపిస్తుంటాడు. నువ్వేం చేయాలి? ఇక్కడ ఆయన కూడా ఏమి గొప్ప సేవకుడు కాదు. ఇక్కడ ఫిలిప్పు కూడా సేమ్ ఒక సాధారణమైన ఆర్డినరీ బిలీవర్, సాధారణమైనటువంటి విశ్వాసి, నీలాగా నాలాగా ఒక సాధారణమైన విశ్వాసి. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి, ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తియే దయ్యములను వెలగొట్టినాడు, ఒక పట్టణమునకు సంతోషమును తీసుకురాగలిగి ఉన్నాడు. నేను అనుకోవచ్చు, అయ్యో నేనేం చేస్తాను, నేను జస్ట్ దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి రోజు ఆదివారం వాక్యం విని ఒక పాట పాడి ఇంత కానుక ఇచ్చేసి ప్రార్థన చేయించుకొని నేను ఇంటికి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తిని మరలా ఆదివారం వస్తే అదే నా రెగ్యులర్ డ్యూటీ, నేనేం చేస్తాను అని అంటే సో నేనేం చేస్తాను అనుకుంటే, నువ్వు దేవుని యొక్క చిత్తమును చేసే వ్యక్తిగా లేవు. నువ్వు ఒక సాధారణమైన, నీకు దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు రెగ్యులర్గా సండే చర్చకు వస్తున్నావు, వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. సో నీకు ఇన్ బిట్వీన్ దేవుని యొక్క చిత్తం నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నా తండ్రి చిత్తం ప్రకారం చేసిన వాడే పరలోక రాజ్యంకి వెళ్తాడని. పరలోక రాజ్యంకి మనం అందరం వెళ్ళాలంటే మనం దేవుని యొక్క చిత్తం చేయాలి. దేవుని యొక్క చిత్తం చేయాలంటే నువ్వు తప్పకుండా దేవుని యొక్క స్వరమును వినాలి. దేవుని యొక్క స్వరము మనం వినాలంటే నో అదర్ ఆప్షన్.
మనకు ఆప్షన్ లేదు దేవుని యొక్క స్వరం వినటానికి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడినప్పుడే, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడే ఆయన మనతో మాట్లాడుతుంటాడు. ఇక్కడ చూడండి, ఒక సాధారణమైన పిలుపు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. నువ్వు సౌత్కి వెళ్ళు, యెరూషలేము నుండి గాజాకు పో, అరణ్య మార్గమునకు వెళ్ళు, అక్కడికి వెళ్ళుమని పిలుపుతో చెబితే ఇమ్మీడియట్ గా ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు. ఎవరికి ఏం చెప్పట్లేడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పట్లేడు. జస్ట్ ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తున్నాడు. ఈరోజు నేను దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలంటే నువ్వు తప్పకుండా దేవుని యొక్క స్వరమును వినాలి. ఆ స్వరం ఎలా నీకు అర్థమవుతుందంటే, నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు, ఆయన యొక్క ఆత్మ చేత నువ్వు కలిసిపోయినప్పుడు మాత్రమే అది నీకు అర్థమవుతుంది. ఇక్కడనేమో వెళ్ళమన్నాడు. చూడండి 29వ వచనంలోనికి వచ్చేసరికి, ఇప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నువ్వు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. అప్పుడు ఫిలిప్ ఏం చేస్తున్నాడు, పరిగెత్తుకొని పోతున్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిండో అరణ్యంలోనికి మౌనంగా ఒంటరిగా నడుచుకుంటూ పోతుంటే, ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆయనకి ఏం చెప్తున్నాడు, పరిగెత్తు, రన్. నువ్వు ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఎవరి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ప్రతిదీ దేవుడు నీకు గైడ్ చేస్తాడు. నువ్వు అనుకోద్దు నేను సాధారణమైన వ్యక్తిని. దేవుడు సాధారణమైన వ్యక్తిని కూడా తన యొక్క ఆత్మ చేత నింపుతాడు. ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను చివరిగా. చూడండి 9వ అధ్యాయం అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. 9:10. 9వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దర్శనమందు అననీయ అని అతనికి పిలువగా, అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అను వానింట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుచ్చుట చూచినాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసినాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడని అన్నాడు. ఇతడు నా నామం కొరకు శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇది యెరూషలేములో కాదు. మనమందరం యెరూషలేములోనే ఇప్పటి వరకు చూసి ఉన్నాం, కానీ ఇది యెరూషలేములో కాదు, వేరే యెరూషలేము నుండి దూరంగా ఇది అరేబియా దేశం, దమస్కు పట్టణం. ఈ దమస్కు పట్టణంలో యేసు ప్రభుకు ఒక్క శిష్యుడు ఉన్నాడు. ఆయన అపోస్తులుడు కాడు, ఈవెన్ అపోస్తుల దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి కూడా కాదు. ఫిలిప్పు లెక్క, స్టెఫెన్ లెక్క పనిచేసినటువంటి వ్యక్తి కాదు. కానీ ఇక్కడ ఏమున్నది, ఆయన యొక్క శిష్యుడు ఇప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు వెళ్ళి బోధిస్తే నమ్మినటువంటి శిష్యులలో ఒక శిష్యుడైన యేసు ప్రభును నమ్మినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తి కనుక సో దేవుడు ఆయనని పిలిస్తే ఆయనకు అర్థమవుతున్నది ఆత్మలో. మీకు చాలా మందికి చాలా దర్శనములు వస్తాయి, కానీ అది దేవుడు పిలుస్తున్నాడా, మరి ఎలా వస్తున్నది, దేని కొరకు వస్తున్నదో మనకు అర్థం కావట్లేదు. నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటావు, ఈ దర్శనం ఎందుకు వచ్చిందో నీకు అర్థం కాదు. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతాడో ఆ వ్యక్తి అన్ని అర్థం చేసుకుంటాడు. ఇక్కడ ఆయనని పిలిచింది ప్రభు అని ఎలా గ్రహిస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, దర్శనమందు అననీయ అని పిలువగా ఆయన ఏమంటున్నాడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. ఎలా ఆయన దేవుని యొక్క స్వరమునకు రెస్పాండ్ అవుతున్నాడు. చూడండి ఎలా తెలుస్తున్నది, అది దేవుని స్వరం, అది దేవుడు పిలుస్తున్నాడని ఆయనకి ఎలా అర్థమవుతున్నది. కారణం ఏంటిదంటే అతనికి దేవుని యొక్క ఆత్మ నింపుదల కలిగినటువంటి అనుభవం ఉన్నది. ఆ అనుభవంతో ఆయన దేవుని యొక్క స్వరమును గుర్తిస్తున్నాడు. ఇక్కడ దేవుడు చూడండి ఆయనకి డైరెక్షన్ చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి,
ఈ దమస్కు పట్టణంలో ఇప్పుడు నువ్వు లేచి స్ట్రైట్ తిన్నని దనబడిన వీధి, ఆ వీధిలోనికి వెళ్ళి చూడండి, దేవుడు నీకు ఈ వ్యక్తి యొక్క డీటెయిల్స్ నీకు ఎట్లా చెప్తాడు? మీరు ఎవరికైనా డౌట్ రావచ్చు, అన్న నీకు నాలో ఈ రోగం ఉన్నదని, నాలో ఈ వ్యాధి ఉన్నదని, నాలో ఈ ఇబ్బంది ఉన్నదని దేవుడు నీకు ఎలా చెప్తాడు అంటే, ఎలా చెప్తాడంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడే మనకు డీటెయిల్ బై డీటెయిల్ చెప్తాడు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఇదిగో నువ్వు తిన్నని దరినటువంటి వీధిలోనికి వెళ్ళి, ఆ వీధిలోనికి వెళ్ళి యూదాను వాని ఇంట, ఈ యూదాను వాని ఇల్లు ఉన్నది అక్కడ, ఆ ఇంటిలో తార్సు వాడైనటువంటి సౌలు అను వాని కొరకు నువ్వు విచారించుము, నువ్వు అడుగు, అక్కడికి వెళ్ళి అడుగు. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఒక వ్యక్తిని రక్షించటానికి. అదే విధంగా నీవు కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తివైతే దేవుడు అదే విధంగా నీకు డైరెక్షన్ చేస్తాడు, అదే విధంగా నిన్ను నడిపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనలోనే నేను చాలా మందికి ప్రార్థన చేస్తుంటే, ఇదిగో నీకు ఈ నొప్పి ఉన్నది, ఇదిగో నీకు ఈ బాధ ఉన్నది, నాకు దేవుడు స్పష్టంగా కనిపిస్తుంటాయి. సో నేను అదే విషయంలో నేను క్షుణ్ణంగా చెప్తా ఉంటాను. కారణం ఏంటిది? దేవుని యొక్క ఆత్మ చేత నేను నింపబడడం ద్వారా, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించడం ద్వారా. సో మీరు కూడా ఇదే విధంగా మీరు కూడా దాన్ని కనుగొంటారు. ఇక్కడ చూడండి, ఆయనకు ఆ సౌలు అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఆయన దేని కొరకు ప్రార్థిస్తున్నాడు, అదే విధంగా ఎవరు ఆయన దగ్గరకు వస్తున్నారు అనేది కూడా దేవుడు చెప్తున్నాడు ఒక వ్యక్తిని గురించి. ఇక్కడ సౌలు అనే వ్యక్తి ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థించే వ్యక్తి దగ్గరికి అననీయ అనే ఒక మనుషుడు వస్తున్నాడు. ఆ మనిషి తన తల మీద చేతులు ఉంచటం వలన అతని యొక్క దృష్టి మరలా బాగుపడుతుందని దేవుడు అననీయకు చెప్తున్నాడు, ఒక వ్యక్తి యొక్క సంగతిని. ఇది ఏంటిదంటే, ఇది వన్ ఆఫ్ ద గిఫ్ట్. ఈ గిఫ్ట్ అనేది ఏంటిదంటే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతకి ఈ గిఫ్ట్ ఆ గిఫ్ట్ అనేది ఏముండదు. ఇప్పుడు ఇక్కడ ఆపరేట్ అవుతున్నటువంటి ఒక గిఫ్ట్ ఏంటిదంటే, వన్ ఆఫ్ ద గిఫ్ట్ ఇది ఏంటిదంటే రెవల్యూషన్ గిఫ్ట్, ప్రత్యక్షత కలిగినటువంటి వరం. ఇది వన్ ఆఫ్ ద గిఫ్ట్. ఈ వరం అనేది ఈ అననీయలో ఇప్పుడు ఆపరేట్ అవుతున్నది. కానీ నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాతకి నాకు ఈ వరం కావాలి ఆ వరం కావాలని అడగనవసరం లేదు. అన్ని పరిశుద్ధాత్మలు ఉంటాయి, ఆ వరములన్నీ నీలోనికి వచ్చినాయి. ఇక్కడ అపోస్తులందరిలో ఈ వరం ఉంది ఆ వరం ఉందని ఏది లేదు, కనిపిస్తలేదు. అన్ని వరములు, అన్ని రివర్స్. వరములు అంటే రివర్స్. దేవుడు రివర్స్ తో పోల్చి ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 చదవండి. తర్వాతకి ఆయన యందు విశ్వాసముంచిన వాని కడుపులో నుండి జీవజల నదులు, జీవము నది, ఇట్స్ ఎ రివర్. ఆ రివర్ ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి కూడా ప్రవహిస్తాడని చెప్తున్నాడు. ఇదే ఆత్మవరము ఈ అననీయలో నుండి ప్రవహిస్తున్నది. అననీయకు చెప్తున్నాడు దేవుడు, ఇదిగో ఈ వీధికి వెళ్ళు, ఆ యూదాను వానింట విచారించు, అక్కడ తార్సువాడైనటువంటి సౌలు ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చి అతని మీద చేతులు ఉంచుతాడు. అతని పేరు అననీయ అని చెప్తున్నాడు. ఇదంతా ఎవరు చెప్తున్నాడు? సౌలుకు చెప్పట్లేడు, కానీ శిష్యుడైనటువంటి అననీయకు చెప్తున్నాడు. ఎలా తెలియజేస్తున్నాడు? దర్శనంలో. దర్శనం అంటే ఏంటిది? కళ కాదు. దర్శనం అంటే మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు, లేదంటే మనం మెలకువ కలిగినప్పుడు దేవుడు మనతోటి మెలకువ కలిగినప్పుడు ఆయన మనకు బోధిస్తుంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. ఆత్మ ద్వారా. ఇలాగ నేను చెప్పినాను, ఫిలిప్పీకి దేవుడు ఆత్మ ద్వారా ఏ విధంగానైతే తెలియజేసిందో, నీవు కూడా నీ పరిశుద్ధాత్మ చేత నీ జీవితంలో పెంతెకోస్తు అనుభవం, పెంతెకోస్తు ఆదివారం అనే అనుభవం నీలో ఉన్నప్పుడు నువ్వు కూడా తప్పకుండా దేవుని యొక్క స్వరమును వింటావు, దేవుడు చెప్పిన పనిని చేస్తావు, దేవుని చిత్తమును చేస్తావు, దేవుని చిత్త ప్రకారం నువ్వు నడుచుకుంటావు. నీ యొక్క సొంత ఆలోచన, లేదంటే యేసుప్రభు ఏమన్నాడు, నా అంతటా నేను బోధించట్లేను, నా అంతటా నేను ఏమి చేయట్లేను. ఇక్కడ సౌలు, ఇక్కడ అననీయ కూడా, స్టెఫెన్ కూడా, ఫిలిప్పి, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నారు కనుక వారంతటా వాళ్ళు ఏమి చేయట్లేరు, దేవుడు చెప్పినది వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు నేను కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది ఏంటంటే, దేవుడు చెప్పినది నేను చేయాలంటే తప్పకుండా మనము దేవుని యొక్క
ఆత్మను కలిగి ఉన్నప్పుడే ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, నిన్ను అనాథగా విడిచిపెట్టనన్న దేవుడే ఆయన ఆత్మ ద్వారా నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారము నువ్వు నడుచుకుంటావు. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఈ వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఏదైతే కొన్ని విషయములను మీరు చెప్పి ఉన్నానో దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. దేవుని యొక్క ఆత్మలో మీరు వర్ధిల్లాలని కోరుకుంటూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను.